అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా హెల్తీగా గోధుమ పిండితో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన కొలతలతో కేక్ని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా 1 కప్పు పంచదార తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పంచదార కొలుచుకున్నామో అదే కప్పుతో అన్నీ కొలుచుకోవాలి. ఆ పంచదారలో 2 యాలకులను కూడా వేసుకొని మెత్తటి పౌడర్ పట్టుకోవాలి. పౌడర్ అయితే 2 కప్పులు తీసుకోండి, పంచదార అయితే 1 కప్పు. మనం మిక్సీ పడితే 2 కప్పులు పంచదార పౌడర్ వస్తుందండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఎన్ని గుడ్లు పడితే అన్నీ కొట్టి వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 4 గుడ్లు పట్టాయండి. మీకు అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను కాబట్టి నేను ఇలా ఈ గిన్నెలోకి కొట్టాను. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని ఈ గుడ్లని అందులో పోసేసుకొని ఇలా ఎగ్ బీటర్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోండి. ఏదైనా ఒక స్పూన్ పెట్టైనా బీట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేస్తుంటే మనకి కొంచెం కొంచెంగా బురుజు వస్తుందండి. అలా వచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే కేక్ టేస్టు చాలా బాగుంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక జల్లెడని తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని పోసుకొని ఇలా జల్లించుకోవాలి. అప్పుడు ఉండలేమీ లేకుండా మంచిగా పౌడర్ లాగా పడుతుంది. ఇలా మొత్తం జల్లించుకొని కొంచెం బరకగా ఉన్నదాన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార ఈ గుడ్లలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పంచదార పౌడర్ మొత్తం మిక్స్ అయ్యి బాగా స్మూత్గా రావాలండి. అలా వచ్చే వరకు కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే కేకు అంత బాగా పొంగుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని పంచదార కరిగిన తర్వాత జల్లెడ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పంచదార ఎగ్స్ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి పోసుకోవాలి. పోసుకొని గోధుమ పిండిని కూడా శుభ్రంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోండి. బాగా గోధుమ పిండి ఎగ్గు పంచదారలో బాగా కలిసిపోవాలి. ఒకటే యాంగిల్లో తిప్పుకోండి, ఎటు పడితే అటు తిప్పకూడదు. ఒకటే యాంగిల్లో తిప్పితే మనకి కేకు చాలా బాగా వస్తుంది. ఇలా బాగా స్మూత్నెస్ వచ్చే వరకు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్నెస్ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అందులోనే మనం ఏ గిన్నెతో అయితే అన్నీ కొలుచుకున్నామో ఆ గిన్నెతో 1/2 గిన్నె నెయ్యి పోసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ని వాడుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం అని చెప్పి నెయ్యి పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని నిదానంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా నిదానంగా మొత్తం నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, పిండి ఇంత స్మూత్నెస్ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఏదైనా గిన్నెను వాడుకోవచ్చు. ఇలా అల్యూమినియం గిన్నెని సమానంగా ఉన్నదాన్ని తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టీల్ గిన్నె వాడుకోవద్దు, రాతిండి గిన్నె ఏదైనా పర్వాలేదు, సమానంగా ఉంటే కేక్ బాగా వస్తుంది. ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత పొడి పిండిని కూడా కొంచెం వేసి గిన్నెంతా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని
మొత్తం అందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత గిన్నెని పట్టుకొని ఇలా ఒక 2 సార్లు కిందకి కొడితే అందులో ఏమీ ఎయిర్ బబుల్స్ లేకుండా పిండి అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కొంచెం వెడల్పాటి రాతిండి గిన్నెని పెట్టుకోండి. ఇక్కడ స్టీల్ గిన్నెను వాడొద్దు, కావాలంటే కుక్కర్ గిన్నె కానీ నాన్ స్టిక్ కడాయి కానీ వాడుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు గిన్నె బాగా వేడొచ్చే వరకు ఉంచుకోండి. గిన్నె బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి పైన మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టయితే నాకు 1 గంట వరకు పట్టిందండి కేక్ ప్రిపేర్ అవ్వటానికి. అదే మీడియం ఫ్లేమ్లో పెడితే 30 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా మధ్యలో ఒకసారి మూత తీశాను, చూశారు కదా కొంచెం పొంగింది. ఇలా మళ్ళీ ఒక 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే కేక్ చూశారు కదా ఎలా పొంగిందో. ఇలా మీరు 2 గిన్నెల్లో పోసుకుంటే ఇంకా బాగా పొంగుతుందండి. నేను ఒక్కదానిలోనే పోసాను. ఇప్పుడు 45 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చాకు పెట్టి చూస్తే కొంచెం అంటుకుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేస్తే చూశారు కదా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు చాకు పెట్టి చూస్తే అస్సలు అంటుకోవట్లేదు. ఇప్పుడు కేక్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆపి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్కి కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకోండి. దాని మీద ఈ గిన్నెని బోర్లిచ్చి ఇలా ఒక 2-3 సార్లు కొడితే కేకు అందుట్లో పడుతుంది. మీకు అలా రాలేదనుకుంటే చుట్టూ చాకు పెట్టి ఒకసారి కేకుని కదిలించండి, అప్పుడు వెంటనే ఊడిపోతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది, అలాగే హెల్దీ కూడా. ఇలా పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగితే ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.